హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మైనారిటీ సబ్సిడీ లోన్స్. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించి సబ్సిడీ లోన్స్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మైనారిటీ లోన్స్ సంబంధించిన మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. కొంతమందికైనా ఉపయోగపడుతుంది. ఈ మైనారిటీ కార్పొరేషన్ కింద ఎన్ని మైనారిటీ వర్గాలు ఉన్నాయి, అంటే కులాలు ఎన్ని ఉన్నాయి, ఈ మైనారిటీ లోన్స్ వచ్చేసి ఎన్ని సెక్టార్లో లోన్ పొందుతారు, సొంతంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఎలా, అర్హతలు ఏంటి, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, సబ్సిడీ ఎంత వస్తుంది, అప్లై చేసుకునేదానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీరు లోన్ అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వీటన్నిటికీ ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ వచ్చేసి 1 లక్ష నుండి మ్యాక్సిమం 8 లక్షల వరకు ఇవ్వనున్నారు. ఈ మైనారిటీ లోన్లకు ఏ మతాలు, ఏ కులాలు కవర్ అవుతాయి. ముస్లిం నిరుద్యోగులు, క్రిస్టియన్స్ నిరుద్యోగులు, సిక్కులు నిరుద్యోగులు, బుద్ధిస్టు నిరుద్యోగులు, జైను నిరుద్యోగులు, ఫార్మీ నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా మైనారిటీ లోన్స్ పెట్టుకోవచ్చు. మైనారిటీ కింద ఉన్న ప్రతి వర్గానికి మీరు ఎంత లోన్ పొందుతారో అంతమంది కట్టనవసరం లేదు. కొంత సబ్సిడీ అనేది మీకు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ పోను రిమైన్ అమౌంట్ వచ్చేసి మీరు బ్యాంకు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ సబ్సిడీ ఎంత ఇస్తారు? 50%. అంటే 1 లక్ష నుండి 8 లక్షల వరకు మ్యాక్సిమం ఇస్తారు. అందులో సబ్సిడీ వచ్చేసి 4 స్లాబులుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి స్లాబ్ 1 లక్ష రూపాయల అమౌంట్ మీరు పొందారనుకోండి, సబ్సిడీ వచ్చేసి 50%, అంటే 50,000. 50,000 కట్టబలేదు. ఇక మిగతా రిమైనింగ్ 50,000 వచ్చేసి మీరు బ్యాంకులో కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది స్లాబ్ 1 క్లియర్. ఇంకా స్లాబ్ 2 1 లక్ష రూపాయల నుండి 3 లక్షల వరకు మ్యాక్సిమం మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. దాంట్లో 50% సబ్సిడీ అంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్లాబ్ 3 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి 3 లక్షల పైన 5 లక్షలలోగా, అంటే 4 లక్షలు అనుకోండి, లోన్ పెట్టారనుకోండి మీరు అనేది 50% సబ్సిడీ అంటే ఎంత? 2 లక్షలు. ఇంకా మిగతా 2 లక్షలు వచ్చేసి బ్యాంకు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా స్లాబ్ 3లో సబ్సిడీ వచ్చేసి 2 లక్షలు మాత్రం ఇస్తారనమాట. కాబట్టి 5 లక్షలకు గాను సబ్సిడీ వచ్చేసి 2 లక్షలు మాత్రమే పోతుంది. మిగతా రిమైన్ అమౌంట్ వచ్చేసి బ్యాంకుకి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక స్లాబ్ 4లో వచ్చేసి 5 లక్షల నుంచి మ్యాక్సిమం 8 లక్షల వరకు. దీనికి సంబంధించి సబ్సిడీ కూడా 50% రావడం జరుగుతుంది. లోను అప్లై చేస్తారు కదా, ఎవరికంటే మెడికల్ సంబంధించిన వారికి ఈ అవకాశం ఉంటుంది. ఈ మైనారిటీ లోన్స్కి అప్లై చేసుకుంటే ఏమేమి అర్హతలు ఉండాలి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి. అలాగే మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారే ఉండాలి. ఖచ్చితంగా సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ అయి ఉండాలి. అలా కాకుంటే ఈ లోన్ పెట్టుకోవడానికి మీరు అనర్హులు. ఒకవేళ యాడ్ అవ్వకపోతే మీ గ్రామానికి చెందిన సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేసుకోండి. ఈ మైనారిటీ లోన్స్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల దాకా ఈ మైనారిటీ లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ లోన్కి కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామాల్లో ఉండే వారికి అయితే 1,50,000, అలాగే పట్టణాల వాళ్ళకైతే 2 లక్షలు సంవత్సరం ఆదాయంగా ఉంటుంది. వీరు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఈ మైనారిటీ లోన్కి సంబంధించి ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి? 1 అగ్రికల్చర్ సెక్టర్, 2 వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టర్, 3 వచ్చేసి బిజినెస్ సెక్టర్, 4 వచ్చేసి ఇండస్ట్రీ సెక్టర్, 5 వచ్చేసి సర్వీస్ సెక్టర్. మీరు గతంలో కానీ చూసుకుంటే బీసీ, ఓసీ, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే 151 రకాల వ్యాపారాలు కల్పించడం జరిగింది. దీనికి ఆన్లైన్లో 151 రకాల వ్యాపారాలు ఓపెన్ కాలేదు. ఓపెన్గానే అయితే ప్రతి వ్యాపారానికి ఎంత సబ్సిడీ వస్తుంది, ఏమేమి ఉన్నాయి, ప్రతిదీ క్లియర్ కట్గా మీకు ఒక షార్ట్ వీడియో చేసి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై డాక్యుమెంట్స్ ఏంటి? ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. అదే ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ వచ్చేసి ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే రైస్ కార్డ్. ఈ మైనారిటీ లోన్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే కొన్ని వ్యాపారాలకి చదువుకోకుండా వ్యాపారం అప్లై చేసుకోవచ్చు. కొన్ని వ్యాపారాలకు ఖచ్చితంగా మీరు చదువుకో ఉండాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్కి బీ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ చేస్తుంటారు కదా, వాళ్ళకనేది ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను గత వీడియోలో చెప్పాను. కానీ కొన్ని వ్యాపారాలకు
చదువు అనేది నో మ్యాండేటరీ. అక్కడ నో ఎడ్యుకేషన్ అని పెట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అడగవు. ఇక ట్రాన్స్పోర్ట్ సెక్టర్ వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. అలాగే మెడిసిన్ సైడ్ ఉన్న వాళ్ళకి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ సర్టిఫికేట్లు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు 1కి 10 సార్లు చూసి అప్లై చేసుకోండి. కొంతమంది తప్పు ఆప్షన్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దానికి ఎడిట్ ఆప్షన్ లేదు. మళ్ళీ మీరు అనేది ఎడిట్ చేసుకోలేరు. ఒక్కసారి మాత్రం సబ్మిట్ కొడితే అది అలాగే ఉంటుంది. దానివల్ల మీరు అప్లికేషన్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా అప్లై చేసుకోండి. ఇక ఈ మైనారిటీ లోన్స్ అప్లై డేట్ వచ్చేసి ఏప్రిల్ 25 నుంచి మే 25 తేదీ లాస్ట్ తేదీ అని అంటున్నారు. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అప్లై చేసిన తర్వాత లబ్ధిదారుని ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది? మే 25 తేదీ నుంచి జూన్ 4 తేదీ మధ్యలో ఉంటుంది. అది కూడా గ్రామాలు అయితే ఎంపీడీఓ ఆఫీస్ నందు, లేదా పట్టణాలు అయితే మున్సిపాలిటీ ఆఫీస్ నందు అప్లై చేసిన లబ్ధిదారుని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఎవరికి లోన్ ఇవ్వాలి అనేది జూన్ 5 తేదీ నుంచి జూన్ 11 తేదీ మధ్యలో షార్ట్ లిస్ట్ తయారవుతుంది. ఆ తరువాత ఫలానా వాళ్లకు లోన్ ఇవ్వబోతున్నాము బ్యాంకు వాళ్ళు, ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు, అలాగే కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళు ఆ మైనారిటీ లోన్స్ ఎవరైతే అర్హులు ఉంటారో ఆ పేర్లు అనౌన్స్మెంట్ చేస్తారు. లోన్ అకౌంట్ వచ్చి జూన్ 12 తేదీ నుంచి జూన్ 27 తేదీ వరకు అకౌంట్ అనేది ఆ లబ్ధిదారికి క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూన్ 20 తేదీ నుంచి జూలై 4 తేదీ వరకు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తారంట. అలాగే బ్యాంక్ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, కొంతమందిని ఫీల్డ్ వెరిఫికేషన్కి పంపిస్తారనమాట. మీరు ఈ స్వయం ఉపాధి లోన్స్ పొందాలంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి? మీరు గూగుల్లోకి వెళ్ళేసి OBMMS అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సైట్ ఓపెన్ జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లింక్ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అనేది నా వీడియో ఎక్కడ దాకా చూసారంటే నా వీడియో కొద్దిగానే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నా వీడియోలో కానీ జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ చూడండి, ఒత్తబుల్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మైనారిటీ లోన్స్కి సంబంధించిన మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే నేను మిస్ చేస్తున్నా నాకు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి టెక్ కంటెంట్ కోసం నా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉండండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.